రాజు వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్న అతనైతే వచ్చారనమాట. వచ్చేసి కావ్యతో మాట్లాడుతూ ఉన్నారనమాట. బిల్స్ అన్నీ కూడా అప్పుడు రాజు ఉండేవారు, అతనైతే సెటిల్ చేసేవారు వెంటనే. ఇప్పుడైతే బిల్స్ అయితే సెటిల్ చేయట్లేదు, మీరే ఏదో ఒకటి చేసి తొందరగా సెటిల్ చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నారనమాట. అతనేమో ఆ మాటలకేమో అక్కడ ఉన్న కావ్య ఏమో సైలెంట్గా వింటూ ఉంటుందన్నమాట. ఇంట్లో అందరూ కూడా చూస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఆ బిల్స్ సెటిల్ చేయాలంటే రాజు రావాలి, రాజు వచ్చి సంతకం పెడితేనే అప్పుడు డబ్బులు వస్తాయి, మీకు సెటిల్ చేయగలము అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రుద్రాణి ఏమో సమాధానం అయితే ఇస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళ నాన్నేమో ఆలోచింపసాగాడు. ఇప్పుడు రాజు ఎలాగో లేడు, రాజు డెత్ సర్టిఫికేట్ చూపించి దాన్నేమో కావ్య మీదకి అటర్నీ చేద్దాము అని చెప్పేసి అయితే రుద్రాణి ఏమో కావ్యకి చెప్తూ ఉంటుందన్నమాట. అనేసరికి అక్కడ ఉన్న కావ్య ఏమో చాలా షాక్ అవుతూ ఉంటుందన్నమాట. అపర్ణాదేవి ఏమో వచ్చి రాజు బతికే ఉన్నాడు అన్నది వాస్తవం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న రుద్రాణి ఏమో రాజు బతికే ఉంటే రమ్మనండి, సంతకం పెట్టమనండి, అప్పుడు బిల్స్ సెటిల్ అవుతాయి, లేదు అని అంటే కావ్య అని మీరు సంతకం పెట్టండి అని చెప్పేసి అయితే డెత్ సర్టిఫికేట్ మీద పెట్టమని చెప్పి అడుగుతూ ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న రుద్రాణి అపర్ణాదేవి చాలా షాక్ అవుతూ ఉంటుందన్నమాట.